అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. పార్టీ గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త, గుంతకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకటరామరెడ్డి అన్న గారి సూచనల మేరకు మరియు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం అనేది ఒక కుంభకోణంలో తయారై ఫ్యాక్టరీలు కూడా వెల్చడం జరుగుతుంది. బడి గుడి అని తేడా లేకోకుండా పుట్టగొడుగుల్లాగా ప్రతి గ్రామంలోన బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క వైన్ షాప్ కి అనుసంధానంగా ఒక బెల్ట్ షాప్ నడుస్తుంది. ఈ బెల్ట్ షాపులను అరికట్టాలా అని, అలాగే గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైన్ షాపుల్లోన కల్తీ మద్యాన్ని ఏ షాపులో అయితే విక్రయిస్తున్నారో, పేద ప్రజల యొక్క ప్రాణాలను తీస్తున్నారో అటువంటి షాపులను సీజ్ చేయాలని చెప్పేసి మా డిమాండ్. అంతేకాకుండా చిన్న చిన్న లిక్కర్ అంటే కోటర్ బాటిల్లు స్వీకరించేది అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కార్మికులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చి సాయంత్రం ఏదో రిలాక్సేషన్ కోసం ఆ కోటర్ తీసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఆ కల్తీ మధ్యాహ్న క్వార్టర్ బాటిల్కే పరిమితం చేసి కల్తీగా మ్యానుఫ్యాక్చర్ చేసి మొత్తం ప్రతి దానికి కల్తీ మద్యాన్ని ప్రతి వైన్ షాప్ కి సప్లై చేయడం జరుగుతుంది. ఇటువంటి సప్లై చేస్తున్నటువంటి కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలా. అంతేకాకుండా గుడి బడి పక్కలో ఉన్నటువంటి వైన్ షాపుల పర్మిషన్లు రద్దు చేయాలా. మొన్నటికి ఒక వ్యక్తి పెద్దన్న అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆయనకి హార్ట్ అటాక్ అది ఏమనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలుతుంది. కాబట్టి అటువంటి షాపులను కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ కల్తీ మద్యం విక్రయించుకోకుండా దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మా పరంగా తెలియజేయడం ఏమంటే, కల్తీ మద్యం మీద ఉన్నటువంటి మీ యొక్క కాన్సన్ట్రేట్ ని రాష్ట్ర ప్రజల మీదకి మరల్చి పేద ప్రజల యొక్క ప్రాణాలను మానాలను కాపాడే విధంగా మీ యొక్క ప్రభుత్వం నడిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమానికి ఉధృతంగా ఉద్యమాలు చేపట్టి కల్తీ మద్యం మీద ఉద్యమిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి అన్న గారి సూచనల మేరకు ఈరోజు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమం ఎందుకోసం చేస్తా ఉన్నామంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నారా సారా, లోకేష్ కారా, బాలయ్య బ్రాందీనే నడుస్తుంది తప్ప ఈ రోజు ఎక్కడ నాణ్యమైనటువంటి మద్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈ రోజు ప్రజల పేద కుటుంబాలని తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఆ రోజు అధికారంలోకి వచ్చేటప్పుడు మంచి మద్యాన్ని ఇస్తాం, క్వాలిటీ మద్యాన్ని ఇస్తామని చెప్పేసి ఆ రోజు పలికిన చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి వంటి ప్రజల్ని ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నారు? 99 కోట్లను తీసుకొని వచ్చి ఈ రోజు అనేక రకాలుగా మీరు స్పిరిట్లు కలుపుతూ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజలతో చెలగాట మారుతున్నారు. రాబోయే రోజుల్లో మీ తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మా తొలి అడుగు మొదలైంది. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై పారుతున్నటువంటి సంగతి మనందరికి తెలిసినటువంటి. ఎందుకంటే 24/7 ఈరోజు ఎక్కడ చూసినా కూడా బడి లేదు, గుడి లేదు, ఎక్కడ చూసినా మద్యం అనేటువంటి విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది. ఎందుకంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా 10 గంటల తర్వాత బ్రాందీ షాపులు తెరిచి రాత్రి 9 గంటలకు బ్రాందీ షాప్ బంద్ చేసే సమయంలో ఆ రోజు ప్రజలు కావాల్సినంత మాత్రాన తక్కువ ధరలతో వాళ్ళు తాగి దాన్ని నిలబెట్టుకునేటువంటి వాళ్ళు. ఈ రోజు అలాంటి మంచి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా ఆ రోజు చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ యొక్క టెండర్ల విధానం పేరుతో ఈ రోజు ఏ విధంగా దోచుకుంటున్నారో మనందరికి తెలిసినటువంటి విషయమే. ఈ రోజు ప్రతి బ్రాందీ షాప్ లో పోతే కోటర్ మీద 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటున్నారు.
అదే విధంగా గ్రామాల్లో పోతే బెల్ట్ షాపులు పెడుతున్నారు. మొన్ననే చూసాం గాంధీ గారి జయంతి రోజున ప్రతి రోజు కూడా ఎక్కడైతే బ్రాంతి షాపులు ఉన్నాయో అక్కడ మొత్తం మద్యం కూడా ముందర వేసుకొని కేసులు కూడా అమ్ముతున్నటువంటిది మన గుంతకల్లోనే జరిగిందని చెప్పేసి కూడా మనం తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ పెద్దన్న అనేటువంటి అతను కల్తీ మద్యం కూడా తాగి చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం వార్తల్లో కూడా చూడడం జరిగింది. కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కుటీర పరిశ్రమలు చేసి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పేసి చెప్పిన తర్వాత మద్యంలో ఒక 50 మందికి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా పెట్టుకొని ఈరోజు మద్యం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కల్తీ మద్యం పైన నిరంతరం ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేసి అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేట్ పార్టీ పిలుపు మేరకు, జగనన్న గారి పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరపడానికి ముఖ్య కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. రీసెంట్ గా ఇక్కడ కీర్తి వైన్స్ అనేది ఏదైతే ఉందో బళ్ళారి గేట్ లో, ఆ వైన్ షాప్ లో పెద్దన్న అనే వ్యక్తి కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు. ఎవరైతే చనిపోయిన పెద్దన్న అనే వ్యక్తి ఉన్నాడో అతనికి తప్పనిసరిగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వానికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది హామీలను మేము నెరవేరుస్తామన్ను ఒక పక్క అబద్ధాలు పలుకుతూనే మరో పక్క కంప్లీట్ గా ఇసుక దందాలు, అదే విధంగా ఈ వైన్స్ మీదనే ఈ ప్రభుత్వం నడుస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు 1994 నుంచి 99లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మద్యపాన నిషేధం చేశారో దాన్ని ఎత్తేసి మళ్ళీ మద్యాన్ని జనంలోకి తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఇదే చంద్రబాబు నాయుడు. ఆ రోజు కూడా అదే మాటే చెప్పినాడు, మద్యాన్ని తగ్గిస్తామంటూ మళ్ళీ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ రోజు రాజ్యం గడిపాడు. మరి ఈ రోజు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఏదైతే మద్యంని అంచెలంచెలుగా తగ్గించాలనే లక్ష్యంతో అతను చేసినటువంటి కార్యక్రమాల్లో వాటిని భగ్నం చేస్తూ ఈయన మరొకసారి ఈ షాపులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నడుపుతున్నప్పుడు వాటిని ఒక సక్రమంగా టైం పాటిస్తూ బెల్ట్ షాపులు లేకుండా ఒక సక్రమంగా దాన్ని నడపడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి డబ్బు సంపాదించడానికి ఏకైక మార్గము ఈ ఇసుక, ఈ ఎక్సైజ్ పాలసీలు మాత్రమే. కాబట్టి వీళ్ళు వచ్చిన వెంటనే ఈ వైన్ షాపులను ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఒక సైడ్ ప్రైవేటీకరణ చేసి లైసెన్స్ ఫీజులను అతిగా పెంచారు. విచిత్రంగా లైసెన్స్ ఫీజులు ఒక పక్క పెంచినారు. ఇంకొక సైడ్ ఏం చేసినారు, ఈ టెండర్ సిస్టమ్ తీసుకొని వచ్చి కోట్లకు పైగా కోట్లు గవర్నమెంట్ జనం నుంచి తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ కోట్లు పెట్టి లైసెన్సీలు ఈ షాపులు తీసుకున్నారో వీళ్ళకి ఈ షాపులు వర్కౌట్ కాక తప్పనిసరిగా కల్తీ మద్యం అమ్మితే తప్ప వీళ్ళు బయటపడే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు వెంటనే ఏం చేయాలి, వీళ్ళు దొంగతనం చేయాలి. వీళ్ళు దొంగతనం చేయాలంటే వాటిని కల్తీ మద్యం అన్న అమ్మాలి, లేదంటే బెల్ట్ షాపులు పెట్టించాలి, లేదంటే ఇంకా వేరే దందాలు ఏముంటే అవి చేయాలి. ఇవి చేస్తే తప్ప ఈ లైసెన్సీలు బయటపడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ లైసెన్సీల ఆశ వెనకాల ఉన్న మెయిన్ కుట్రంతా ఈ గవర్నమెంట్ దనే నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ చేసిన ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఈ పనుల వల్లే ఈ రోజు ఈ కల్తీ వ్యాపారం ఈ గుంటకలే కాదు స్టేట్ వైడ్ జరుగుతున్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ కల్తీ మద్యాన్ని, అలాగే బెల్ట్ షాపులు ఏవైతే ఈ గుంటకల్ నిండా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి, వీటిని అంటే వెంటనే తీసివేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మన గ్రామాల్లో అయితే ఇంకా మరీ దరిద్రంగా తయారైంది. ఎక్కడైనా కానీ గ్రామాల్లో లాస్ట్ 5 ఏళ్ళ గవర్నమెంట్ లో ఒక బాటిల్ దొరకాలంటే జనం ఇబ్బంది పడే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకొని వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా అంచెలంచెలుగా వాళ్ళని మద్యం నుంచి దూరం చేయాలనే లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా తయారైందంటే మామూలు నీరు సరుకుల కంటే ఈజీగా మద్యం దొరుకుతా ఉంది గ్రామాల్లో. ఆ పరిస్థితి తీసుకొని వచ్చి పెట్టినారు. దయచేసి ఈ పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం వెంటనే గ్రహించి ఇవేదైతే ఈ కల్తీ వ్యాపారం చేస్తున్న లైసెన్సీలను వెంటనే రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. మళ్ళీ ఈరోజు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వెంకటరామరెడ్డి గారి పిలుపు మేరకు మరి వివిధ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ముందుగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈ రోజు మీ అందరికీ తెలుసు,
రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వైఎస్ఆర్ స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడైతే ఈ ఎక్సైజ్ ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసుల దగ్గర కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీ యొక్క నిరసన తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేశారు. ఈరోజు మీ అందరికి తెలుసు, మరి చిత్తూరు జిల్లాలో మరి అతి పెద్ద డంపు దొరికినా కూడా కల్తీ మద్యం షాపులు దొరికి మరి మిషనరీ బాటిల్స్ అన్ని కూడా దొరికినా కానీ ప్రభుత్వం అభినందించుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ సిఐని ట్రాన్స్ఫర్ చేయడం చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఆమె ఏదో తనిఖీకి పోతే అదేదో పాలవేన అనుకుని పోతే లోపల పెద్ద డంప్ ఈ యొక్క కల్తీ మద్యం తయారు చేసినటువంటి ఆ చిత్తూరు జిల్లా తెలుగుదేశం నాయకుల యొక్క మరి బయటపడింది. మరి అదేవిధంగా మరి అన్నమయ్య జిల్లాలో కూడా దాదాపు 4 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 23 జిల్లాలకు సరఫరా అయ్యేదానికి అటు తెలంగాణ ఇటు ఆంధ్రాకి సప్లై చేసేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి యొక్క ఏవైతే మీ చిన్నబాబు ఉన్నాడో ఈ యొక్క నారా లోకేష్ గారి నాయకత్వాన మరి అందరూ కూడా ఈ యొక్క డంపుని ఈ యొక్క కల్తీ మద్యాన్ని తయారు చేసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నిస్వార్థంగా ఆమె ఏదో చెక్కింగ్ పోతే ఆమె చెక్కింగ్ ను కూడా అడ్డుపడుకోకుండా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఏదైనా ఒక దొంగతనం పట్టుబడితే ఆ ఎస్ఐని ఆ సిఐని అభినందిస్తారు. కానీ ఈ ప్రభుత్వం మా యొక్క అవినీతిని బయట పెట్టిందనే ఉద్దేశంతో కేవలం ఆమెను సస్పెండ్ చేయడం చాలా దారుణం. కాబట్టి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు మేల్కోండి, మీరు యొక్క నిజాయితీని నిరూపించుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీకు అన్ని విధాలుగా స్వేచ్ఛనిచ్చాడో ఆ విధంగా మీ యొక్క విధులను నిర్వహించి ఈ యొక్క ఎక్సైజ్ మరి ఈ పాలసీని ఈ యొక్క దొంగ కల్తీ సారాయిని కూడా కల్తీ మద్యాన్ని అరికట్టే బాధ్యత మీ అందరితో కూడా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మీ అందరూ తెలుసు, మరి కల్తీ మద్యాన్ని తాగి చనిపోతే మరి ఇంకా ఎలాంటి ఆధారాలు కూడా ఎలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకోకుండా కూడా మరి జిల్లా ఈ యొక్క ఎక్సైజ్ అధికారులతో, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కల్తీ మద్యాన్ని నిజమని చెప్పి తెలిసి కూడా దాన్ని మభ్యపెట్టి ఇది కల్తీ మందుతో కాదు అని అనారోగ్యంగా చనిపోయాడు అంటారు. ఇది చాలా తప్పు అని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. మళ్ళీ అనారోగ్యంగా చనిపోయినారని చెప్పి మీరు ఏమైనా పరీక్షలు చేశారా? కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పోలేనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం మరి యొక్క అనారోగ్యంతో చనిపోవడానికి మొత్తం చాలా తప్పు. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఇవాళ గుంతకల్ పట్టణంలో విచ్చలవిడిగా 6 రూములు పెట్టి మళ్ళీ బెల్ట్ షాపులు తయారు చేసి వార్డుకి 2-3 అనుకోకుండా ప్రతి ఒక్క హోటల్స్ లో ఉన్న ప్రతి ఒక్క అంగళంలో కూడా ఈ యొక్క కల్తీ మద్యాన్ని అమ్ముతుంటే మళ్ళీ ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు చూడుకుంటూ పోతున్నారు. దయచేసి ఇప్పటికైనా మేల్కోండి, ఈ యొక్క మరణాలు కాపాడండి ఈ కల్తీ మద్యం నుంచి. ఇప్పుడే కూడా మా యొక్క గుంతకల్ నియోజకవర్గం నుండి కూడా మేమందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు ఈ గుంతకల్ పట్టణంలో పెద్ద ఎత్తున కూడా మద్యాన్ని కూడా మరి తయారు చేస్తున్నారు. అది కూడా మేము కూడా రాబోయే రోజుల్లో కూడా తొందరలో కూడా ఆ షాపుల పేరు కూడా బయట పెడతాం. ఎందుకంటే ఒక్క బాక్స్ లో 3 కల్తీ బాటిల్కి ఒక నిజమైన 3 బాటిల్కి ఒక కల్తీ మందం కూడా తయారవుతుంది. ఇవి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి మళ్ళా ప్రాణాలు పోకోకుండా కాపాడాలని చెప్పి ఈ యొక్క ఎక్సైజ్ అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మన గుంటకల్ లోకల్ పోలీసులు కూడా చెప్తున్నాం, ఎందుకంటే మీకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఎక్కడో తాగి బాటిల్ పట్టుకొని పోతుంటే మళ్ళీ ఆ యొక్క బ్యాగులోనే వాళ్ళు పట్టి నువ్వు ఎక్కడ తీసుకుపోతున్నావు అని చెప్పి కేసులు పెడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎక్సైజ్ వాళ్ళు సంయుక్తంగా ఈ యొక్క ఏవైతే ఈ యొక్క షాపుల పక్కన ఉన్నటువంటి వార్ రూముల్ని మళ్ళీ పర్మిట్ రూములు లేకున్నటువంటి వాడు కూడా సీజ్ చేసి మరి రాబోయే రోజుల్లో ఈ కల్తీ మద్యాన్ని కాపాడతారని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ దిగిన అరకట్టుకుపోతే రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎక్సైజ్ మరి యొక్క విధానానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పిలిచిన వెంటనే వచ్చినటువంటి మా నాయకులకు, మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదే విధంగా మాకు సహకరించినటువంటి పోలీసు అధికారులకు కూడా మా గుంతకల్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు అందరూ కూడా మా నాయకులు అందరూ కూడా మరి ఎక్సైజ్ సిఐకి మా డిమాండ్ల రూపంగా మరి మేము ఒక వినత పత్రం ఇస్తాం. దాన్ని తీసుకొని ఆ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో మేము విరమించుకుంటున్నాం.